సార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది సార్ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ ముందు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో హామీలన్నీ తూచా తప్పకుండా ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నెంబర్ 1 ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రిని ఈ యొక్క ఆంధ్రదేశ్ చరిత్రలో ఒక 50 సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూస్తున్నారు. ఈ విధంగా ఇచ్చిన మాటకు 100% కట్టుబడి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. తండ్రికి మించి తనేడిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం మంచిగా, కుటుంబం అంతా బ్రహ్మాండంగా జీవించాలని, హాయిగా 3 పూట్ల తిండి తిని సుఖంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో సుపరిపాలన చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారండి. ఒక రైతులకి ఒక సోదరుడిగా, ఒక రైతు బాంధవుడిగా, మహిళలకి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, వాళ్ళ పిల్లలకి మేనమామగా, సోదరులకి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఇలా చెప్పుకుపోతుంటే అన్ని వర్గాల ప్రజలకి, ప్రతి ఒక్క వర్గానికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా గత ప్రభుత్వాలు చూసాం. ఆ పచ్చ చొక్కాలకే అన్నీ లబ్ధి జరిగేది. ఈవేళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ప్రతి పథకం కూడా పేదవాడి ఇంటి ముంగిటికి చేరే విధంగా ఒక విధంగా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, నాయకుల చుట్టూ కానీ అధికారుల తాలూకా కార్యాలయ చుట్టూ కానీ తిరిగే విధంగా లేకుండా ఈవేళ పెన్షన్ వచ్చిందంటే తెల్లవారు 6 గంటలకు తలుపు తట్టించే విధంగా ఈవేళ భూ రికార్డులు కానీ, ఇంటి పన్నులు కానీ, డెత్ సర్టిఫికేట్లు కానీ, లీగల్ సర్టిఫికేట్లు కానీ ఒకటి కాదు. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళడానికి రకరకాల ఇబ్బందులు పడే విధంగా ప్రజలు ఉండేవారు. ఇప్పుడు గ్రామ సచివాలయాలు పెట్టి ఏ ఊరికి ఆ ఊరికి సిబ్బందిని ఏర్పాటు చేసి గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తున్నటువంటి ఆ వేళ గాంధీజీ కళ్ళకన్నారు గ్రామ స్వరాజ్యం కావాలని. ఈయన నిజంగా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈయన. ఇలా ఒకటి కాదు, అన్ని రకాలు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక 2 కళ్ళు కింద ఈవేళ ఇంత పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మొన్న అన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా, నాకు అవకాశం ఇవ్వండి, నేను జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ పూర్తి చేస్తాను అంటే చాలా హాస్యాస్పదంగా ప్రజలందరూ నవ్వుతున్నారు. జగన్ గారి పథకాలన్నీ నువ్వు కంటిన్యూషన్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అది ప్రజలంతా గమనిస్తున్నారు. మరలా ప్రతి ఒక్కరూ మనస్సులోనూ కూడా జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, మళ్ళీ ముఖ్యమంత్రి వారే ఉండాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారండి వారిని. అందువల్ల ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కుతంత్రాలు పనినా మళ్ళీ జగన్ గారు 100% ముఖ్యమంత్రి అవుతారు. ప్రజల గుండెల్లో, ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి ప్రజా రంజకుడైన ఆయనకి ఇంక మళ్ళీ తిరుగులేదు. మేమందరం పార్టీ కేడరేటి స్వచ్ఛందంగా అందరి నాయకులం కూడా వారి ముఖ్యమంత్రి అయ్యే వరకు రాత్రింబవళ్ళు విశ్రమించకుండా ఒక ప్రతి కార్యకర్త ఒక సైనికుడి కింద పనిచేసి మళ్ళీ పార్టీ పటిష్టతకు, మళ్ళీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేము నిద్రపోవని చెప్పి మీకు తెలియజేస్తాం. సార్ 3 ఏళ్ళు అయింది, 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని ఒక రాయకు ఇటుకు పెట్టి కూడా పైలేదు సార్. ఏంటి చెప్పండి సార్. మీకు తెలుసు, రకరకాలైనటువంటి పిలుసు, ఎత్తులు, పై ఎత్తులు, చిమ్ముక్కులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసానికి. బయట నుండి హైకోర్టులో ఒక పిల్లు వేస్తున్నాడు ఆయన, సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేస్తున్నాడు ఆయన, ఏంచి కోర్టుల ద్వారా దడ్డుదారిన అడ్డుకుంటున్నాడు ఆయన. పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తానంటే దానికి కూడా కోర్టుకి వెళ్ళి ఆయన అడ్డుకున్నారు. ఆయన ఇవ్వడానికి వీలు కాదని. ఇప్పుడు ఒకటే చెప్తున్నా మీకు, త్వరలోనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఇక్కడ మన వైజాగ్ రావడం, వారి పరిపాలన ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. త్వరలో న్యాయ రాజధాని కర్నూలు, మనకి శాసనసభ వ్యవహారాలు చూసే విధంగా అక్కడ ఉన్నటువంటి మన అమరావతి, ఈ 3 కూడా సమానంగా ఉండే విధంగా చూసి 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే విధంగా
పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఆయన ఏం చేస్తాడంటే మన చంద్రబాబు నాయుడు గారి పూర్వం నుంచి ఆయనకి కుట్రలు కుతంత్రాలు అలవాటు. దానిలో భాగంగానే కోర్టులకు వెళ్ళి దొడ్డుదారిని అడ్డుకోవడం చూస్తున్నారు. అవి కూడా పనికిరావు. త్వరలోనే ఇక్కడ రాజధాని ఏర్పడుతుంది. ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలు కూడా ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమై ఇటు ఫైనాన్షియల్గా కానీ, అటు అగ్రికల్చర్గా కానీ, ఇటు ఇండస్ట్రియల్గా కానీ, అండ్ ఐటీ హబ్ కానీ అన్ని విధాల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు తెలియజేస్తాం. పథకాలు ఎక్కువైపోయింది, అభివృద్ధి తక్కువైపోయింది సార్ అన్నారు సార్. ఇప్పుడు మీకు పథకాలంటే కరోనా కష్టకాలం. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, రోజువారీ పనులకు కానీ, ఏదైనా ప్రొఫెషన్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరూ ఏ పనులు చేయలేదు. ఆ సంక్షేమ పథకాలు రావడంతో కరోనా కష్టకాలంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు భోజనం లేక కానీ, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అది ప్రభుత్వం తాలూకా జగన్ గారి ముందు చూపుతో, ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో ఈ విధంగా బ్రహ్మాండంగా ఉంది తప్పించి కెట్టని వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఇటువంటి చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు సంక్షేమం చేశారు, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాం. స్టార్ట్ అయింది అప్పుడు అభివృద్ధి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది మాకు. ఇప్పుడు సంక్షేమం 3 సంవత్సరాలు చూసాం, ఇప్పుడు అభివృద్ధి చేస్తాం. దానిలో భాగంగా అన్ని చాలా పథకాలు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటున్నారు? ఈ ట్రిప్ జగన్ లాస్ట్ ఎలక్షన్ ఇదే, 23 సీట్లు కింద రావడం కష్టం ఉంటున్నారు సార్. ఎంతవరకు అంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో పాపం, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు. సినిమా యాక్టర్ కదండి ఆయన. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు, రాసిన తగేళ్ళు చదివేస్తుంటారు ఆయన. మళ్ళీ ఇంకో రోజు ఇంకో స్క్రిప్ట్ రాసిస్తే అది చదివేస్తారు. ఈయనకి ఎన్ని సీట్లు వస్తాయి ఆయన జోస్యం ఎక్కడ చెప్తారండి ఆయన? పోయినసారి కూడా ఇలాంటి జోస్యం చెప్పారు ఆయన. ఏటైంది? మనంతా ప్రజలంతా చూస్తున్నారు, మన మాటలు గమనిస్తున్నారు, మన చేతలు గమనిస్తున్నారు, ముఖ్యమంత్రి గారి పనితీరు గమనిస్తున్నారు. అందువల్ల వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలో, ఎవరికి ఓట్లు వేయకూడదో తప్పనిసరిగా పనిచేసే వ్యక్తులు ప్రజలు గుర్తిస్తారు, మాటలు చెప్పే వ్యక్తుల్ని గుర్తిస్తారు. సినిమాలు చూస్తాం, పవన్ కళ్యాణ్ గారు మంచి యాక్టర్ ఆయన, అది ఓకే. అంతేగాని రాజకీయాల్లో ఎలాగా? రాజకీయాల్లో జగన్ గారే ఫిట్. అంటే మీకు 150 సీట్లు మీరు వస్తారు మీకు అన్నారు, వాళ్ళు 150 సీట్లు వాళ్ళకి వస్తారు వాళ్ళు అన్నారు. ఎవరు నమ్మాలి? ఒకటే చెప్తున్నాను మీకు, ఈ వేళకి ముందాలు క్యాండిడేట్లు పెట్టుకునే లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు 2 పార్టీలు కలిసినా. మీకు ఇంక సీట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? క్యాండిడేట్లే లేరు ఇప్పుడు వాళ్ళకి. ఎత్తుకుంటున్నారు క్యాండిడేట్లే. మాకు ఎక్కువైపోయారు క్యాండిడేట్లు. మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చూసి మంచి వ్యక్తుల్ని, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి